అందరికీ నమస్కారం అండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో, వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలనేవి ఉండవు. తప్పకుండా వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఎన్ని కష్టాలొచ్చినా దేవుడిని పూజించటం మాత్రం మర్చిపోకూడదు. రోజూ దేవుడిని నమ్మకంతో పూజిస్తూ ఉన్నట్లయితే, తప్పకుండా గొప్ప స్థాయికి ఎదగటం జరుగుతుంది. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకునే సమయంలో, దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలు పంపిస్తాడట. ఆ సంకేతాలను గుర్తించినట్లయితే, దేవుడి యొక్క ఆశీర్వాదము సంపూర్ణంగా లభిస్తుంది. మీరు చేసే పూజలకు దేవుడు గనక సంతోషించినట్లయితే, ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. అందువలన ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఎవరికైనా మెలకువ వచ్చినట్లయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థము. ఒక్కొక్కసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లొస్తాయి. దీపారాధన చేసే సమయంలో కంటి నుంచి కన్నీళ్లు వచ్చినట్లయితే చేసే పూజకు మంచి ఫలితం రాబోతున్నదని అర్థము. త్వరలో మీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. దేవునికి హారతిచ్చేటప్పుడు ఒక్కొక్కసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. హారతి సమయంలో దేవుడు నవ్వించిన హారతి సమయంలో దేవుడు నవ్వినట్లు అనిపిస్తే శుభశకునంగా భావించాలి. ఎవరికైనా ఇలా కనిపించినట్లయితే ఇక జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాలకు చేరుతున్నాయని అర్థము. పూజా గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి కాలుతుంది. ఇలా తిరిగితే అశుభంగా భావించాలి. పూజలో చెయ్యి కాలినట్లయితే ఏదో తప్పు చేశారని అర్థము. ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి. ఒక్కొక్కసారి పాలు కాగబెట్టేటప్పుడు అనుకోకుండా పాలు పొంగుతూ ఉంటాయి. అలా పాలు పొంగినట్లయితే ధన రూపంలో ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థము. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఇంట్లో గజ్జల శబ్దం వినపడుతూ ఉంటుంది. గజ్జల శబ్దం వినిపించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థము. ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరో ఉన్నట్లు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా అనిపిస్తే ఇంట్లో దేవతలున్నారని సంకేతము. త్వరలో ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థము. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే అది చాలా అదృష్టంగా భావించాలి. దీపారాధన దీపారాధన చేసినప్పుడు దీపము ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లయితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థము. దీపారాధన చేసే సమయంలో దేవుని పటం నుంచి పువ్వులు గనక కింద పడినట్లయితే చాలా శుభ సంకేతంగా భావించాలి. దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతము. దేవతల ఆశీర్వాదంగా ఈ పూలను బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలొస్తూ ఉంటాయి. పూజా సమయంలో ఆవలింతలు వచ్చినట్లయితే ఇంట్లో దుష్టశక్తులున్నాయని అర్థము. ఒక్కొక్కసారి దేవుడి దగ్గర కుంకుమ చేజారి కింద పడుతుంది. అది చాలా అశుభంగా భావించాలి. పూజా సమయంలో ఇలా జరిగితే ఇంటికి కొత్త సమస్యలు వస్తున్నాయని అర్థము. కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా చేత్తో తీసి పారుతున్న నీటిలో వేయాలి. దీపారాధన సమయంలో దీపం కొండెక్కినట్లయితే కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థము. ఇలా గనక జరిగినట్లయితే భయపడకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే దోషం ఉండదు. దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే దేవుని ఆశీర్వాదం ఉందని అర్థము. పూజా గదిలో ఎప్పుడైనా బల్లి కనిపించినట్లయితే త్వరలో ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతము. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. పూజా గదిలో బల్లి కనపడితే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థము. అలాగే పూజా గదిలో నల్లచీమలు కనిపిస్తే త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థము. కాకికి దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు. ప్రతిరోజు ఇంటి ముందుకి కాకి వచ్చినట్లయితే ఏదైనా ఆహారాన్ని కాకిపై ఏదైనా ఆహారము కాకికి పెట్టాలి. చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. కలలో దేవుళ్ళు కనిపిస్తే ఇంటికి ఏదో మంచి జరగబోతుందని అర్థము. త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. దీపారాధన వెలుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దీపం నుంచి శబ్దాలొస్తూ ఉంటాయి. ఇలా శబ్దాలు రాకూడదు. దీపం ఎప్పుడూ ప్రశాంతంగా వెలగాలి. దేవుడి పూజ చేసినప్పుడు కొబ్బరికాయ గనక కుళ్ళిపోయినట్లయితే దాన్ని తీసేసి
కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయ కొట్టాలి. ఇలా చేస్తే ఎలాంటి దోషము ఉండదు. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని చీమలు గనక పట్టినట్లయితే ఆ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థము. ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి రాబోతుందని అర్థము. తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని అర్థము. లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతే త్వరలో ఇంటికి కీడు జరగబోతుందని అర్థము. ఆ ఎండిపోయిన మొక్కను తీసేసి కొత్త తులసి మొక్కను నాటుకోవాలి. చేతి నుంచి ఉప్పు కింద పడితే ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థము. మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే త్వరలో మంచి జరిగిపోతున్నదని అర్థము. అకస్మాత్తుగా ఎలకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.